సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు చివరికి హీరో అల్లు అర్జున్‌కి అనుకూలంగా మారింది. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా అతను మాత్రం న్యాయాన్నే నమ్ముకున్నారు. తన ప్రమేయం లేకుండా జరిగిన ప్రమాదానికి తననే బాధ్యుణ్ణి చేసిన న్యాయస్థానంపై ఉన్న నమ్మకంతో సైలెంట్‌గా ఉన్నారు. అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ కొన్ని శక్తులు ఆయన్ని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. కానీ చట్టం, న్యాయం ఆ శక్తుల పన్నాగాలను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో అతని తప్పు లేదని తేల్చి చెప్పాయి. ఘటన జరగడానికి అల్లు అర్జున్ ఏ విధంగానూ కారణం కాదని అతనికి ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ ఎదుగుదలను, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతనికి దక్కుతున్న గుర్తింపును, గౌరవాన్ని సహించలేకే కొన్ని దుష్టశక్తులు అతన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నాయి. చేయని నేరాన్ని అతనిపై రుద్దే ప్రయత్నం చేశాయి. అందుకే అల్లు అర్జున్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆఖరికి జైలుకి కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 14 రోజులు రిమాండ్ విధించిన రోజే హైకోర్టు పోలీస్ శాఖకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్పై పెట్టిన కేసుల సెక్షన్లు అతనికి ఏ విధంగానూ వర్తించవని హైకోర్టు ఆ రోజే తేల్చి చెప్పింది. అంటే రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానం అతన్ను నేరస్తుడు కాదు అని తేల్చి చెప్పింది. అయినా అతను నేరస్తుడు అని నిరూపించేందుకు, అతని బెయిల్ని రద్దు చేయించేందుకు పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లమని ఉసిగొల్పింది కూడా ఆ దుష్టశక్తులే అని ప్రచారం జరుగుతోంది. ఎన్ని జరిగినా అల్లు అర్జున్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు. ఎంతో గౌరవంగా తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని కూడా తప్పుబట్టి ఈ కేసును మరింత జటిలం చేయాలని చూశారు. కానీ న్యాయం అతని పక్కనే ఉండడం వల్ల అన్నీ అతనికి అనుకూలంగానే జరుగుతున్నాయి. సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట జరగడానికి కారణం భద్రత లోపమేనని ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎన్హెచ్ఆర్సీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరిని దోషిగా నిర్ధారించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు పూర్తి బాధ్యత అల్లు అర్జున్దేనని చెప్పించేందుకు ప్రయత్నాలు చేసిన కొందరికి హైకోర్టు కూడా చురకలు వేసింది. సినిమా చూడడం అనేది ప్రాథమిక హక్కు. అతను సెలబ్రిటీ అయినంత మాత్రాన సినిమా చూడకుండా అడ్డుకోగలమా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. గత 30 సంవత్సరాలుగా అదే థియేటర్లో ఎన్నో సినిమాలు చూశారు అల్లు అర్జున్. కానీ ఏ రోజు ఏ ఘటన జరగలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదానికి అల్లు అర్జున్ని పూర్తి బాధ్యుణ్ణి చేశారని, అతనికి అప్రతిష్ట తీసుకువచ్చేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు జరిగాయని కోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. అల్లు అర్జున్ని తొక్కేయాలన్న ప్రయత్నాలు మీడియాలో బాగా జరిగాయనే అభిప్రాయం బన్నీ అభిమానుల్లో ఉంది. అయితే అభిమానులు కూడా ఎంతో సంయమనం పాటించి తమ అభిమాన హీరోనే ఫాలో అయ్యారు. మీడియాలోనే కాదు, అసెంబ్లీ సాక్షిగా కూడా అల్లు అర్జున్ వ్యక్తిత్వంపై దాడి జరిగిందని, తాజాగా వచ్చిన తీర్పులు వారికి తగిన గుణపాఠం నేర్పాయని అభిమానులు అంటున్నారు. కేవలం అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకొని సాగించిన రాద్ధాంతమంతా స్టార్ హీరోగా ఎదిగిన తీరును సహించలేక ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని కోర్టు తీర్పు వల్ల తేటతెల్లమైందని చెప్పుకుంటున్నారు. నేరుగా అల్లు అర్జున్తో పోటీ పడలేక కొందరు సాగించిన పన్నాగాలని దేశమంతా కొనియాడుతున్న హీరో మీద గురిపెట్టిన వారికి కోర్టు తగిన బుద్ధి చెప్పిందంటున్నారు. తమ హీరో వ్యక్తిత్వంలోనే కాదు, అద్భుతమైన నటన సామర్థ్యంలోనూ మేటి అని అభిమానులు చెబుతున్నారు. ఆరోపణలతో పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుల్లా తన ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఎదుర్కొన్న ఆరోపణలు, వాటిని అధిగమించిన తీరు ప్రజా జీవితంలో అందరికీ పాఠాలుగా ఉపయోగపడతాయని అంటున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో అభిమానుల్ని, ఆపదలో ఉన్నవారిని అల్లు అర్జున్ ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. మంచి మనిషి అని ఈ ఉదాంతంతో మరోసారి నిరూపించుకున్నారని అభిమానులు చెబుతున్నారు. పుష్ప 2 సినిమాపై అల్లు అర్జునే కాదు, చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెంట్తో ఉంది. నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోందని అందరికీ అర్థమైంది. ఈ విషయంలో ప్రేక్షకుల దృష్టి మరలించేందుకు ఈ తరహా కుట్రలు పన్నారని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి ఆటంకాలు సృష్టించినా అల్లు అర్జున్ హవాను అడ్డుకోవడం ఎవరితరం కాదని కోర్టు నిర్ణయాలు చెబుతున్నాయని అంటున్నారు. అతనికి ఎన్ని అవరోధాలు ఎదురైనా అవి తాత్కాలికమేనని, అల్లు అర్జున్ దూకుడికి అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కాదని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్తో చెబుతున్నారు.